డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సెకండ్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి చెందిన 8 మార్క్స్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ద ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ డ్యూ టు వైబ్రేషన్స్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద బాడీ. అంటే ఏదైనా ఒక బాడీ లోపల ఎలక్ట్రాన్ లాంటి చార్జ్డ్ పార్టికల్స్ అనేవి వైబ్రేషన్ చెందడం వలన రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది, రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో రేడియేషన్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక బాడీ లోపల చార్జ్డ్ పార్టికల్స్ అనేవి వైబ్రేషన్ చెందడం వలన రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ దీస్ ఎమిటెడ్ రేడియేషన్ ఈజ్ నాట్ కంటిన్యూస్. అది కంటిన్యూస్గా రిలీజ్ అవ్వదు. కంటిన్యూస్గా రిలీజ్ అవ్వకుండా డిస్క్రీట్ ప్యాకెట్స్ అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో రిలీజ్ అవుతుంది. ఇది కంటిన్యూస్గా కాకుండా అది ఏమవుతుంది? చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో రిలీజ్ అవుతుంది. అండ్ దీస్ ప్యాకెట్స్ ఆర్ కాల్డ్ క్వాంటా. సో ఎమిషన్ ఆఫ్ ఎమిటెడ్ ఎనర్జీ ఈజ్ నాట్ కంటిన్యూస్ బట్ ఇన్ discrete packets called quanta. And every quanta consists of some amount of energy. That energy is called quantum energy. అంటే ప్రతి చిన్న ప్యాకెట్ని ఏమంటున్నాం? క్వాంటా అంటున్నాం. క్వాంటా లేదా దీన్నే పోటాన్ అని కూడా అంటారు. ఈ చిన్న ప్యాకెట్ లేదా ప్రతి క్వాంటాకి కొంత ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని క్వాంటమ్ ఎనర్జీ లేదా పోటాన్ ఎనర్జీ అంటారు. ఆ క్వాంటమ్ ఎనర్జీ E అనేది hν సమానం అవుతుంది. E అంటే ఏంటి? క్వాంటమ్ ఎనర్జీ. క్వాంటమ్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుతుంది? hν ఈక్వల్ అవుతుంది. దీన్ని ప్లాంక్స్ ఈక్వేషన్ అంటారు. E =hν. ఇక్కడ h అనేది ప్లాంక్స్ కాన్స్టాంట్, ν అనేది ఫ్రీక్వెన్సీ. సో h అనేది ఏంటి? ప్లాంక్స్ కాన్స్టాంట్, ν అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ. అండ్ క్వాంటమ్ ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్. అంటే ఈ E అనేది క్వాంటైజ్డ్. క్వాంటమ్ ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్ అంటే కొన్ని విలువలు మాత్రమే కలిగి ఉంటే దాన్ని క్వాంటైజ్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ E =nhν అని కూడా రాయొచ్చు. E hν రాయొచ్చు, లేదంటే nhν. n ఈజ్ ఎ ఇంటీజర్ అంటే 1 2 3 అండ్ సో ఆన్గా ఏవైనా ఉండొచ్చు, బట్ నాట్ ఫ్రాక్షనల్ వాల్యూస్. అంటే E 1hν కావచ్చు, 2hν కావచ్చు, 3 కావచ్చు, 4hν కావచ్చు, బట్ నాట్ ఫ్రాక్షనల్ వాల్యూస్ 0.5hν, 0.7hν అలా ఉండకుండా జస్ట్ 1 2 3లు మాత్రమే ఉంటాయి. అంటే కొన్ని విలువలను మాత్రమే కలిగి ఉంటే దాన్ని క్వాంటైజేషన్ అంటారు. ఇక నెక్స్ట్ వన్ చూడండి. ఎమిటెడ్ ఎనర్జీ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ అనేది ఏ విధంగా ప్రాపగేట్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. అది స్ట్రెయిట్గా కాకుండా ఎలా వెళ్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ రూపంలో వెళ్తుంది. సో ఇక్కడ చూసాం ఫస్ట్ పాయింట్ ఏంటి? ద ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఈస్ డ్యూ టు వైబ్రేషన్స్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. రేడియేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? చార్జ్డ్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ వైబ్రేషన్ చెందడం వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది, రేడియేషన్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే రేడియేషన్ కూడా కంటిన్యూస్గా కాకుండా చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో, డిస్క్రీట్ ప్యాకెట్స్ రూపంలో ఉంటుంది. దాన్ని క్వాంటా అంటారు. ఆ ప్రతి క్వాంటాలో కొంత ఎనర్జీ ఉంటుంది. దాన్ని క్వాంటమ్ ఎనర్జీ అంటారు. క్వాంటమ్ ఎనర్జీ అనేది E hν అవుతుంది. h అంటే ప్లాంక్స్ కాన్స్టాంట్, ν అంటే ఫ్రీక్వెన్సీ. అండ్ క్వాంటమ్ ఎనర్జీ అనేది క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. ఎందుకంటే దానికి కొన్ని విలువలు మాత్రమే ఉంటాయి, ఫ్రాక్షనల్ వాల్యూస్ అనేవి ఉండవు. అండ్ దీస్ ఎమిటెడ్ ఎనర్జీ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది? ఎలా ప్రయాణిస్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది. అండ్ h ప్లాంక్స్ కాన్స్టాంట్ వాల్యూస్ అనేవి h 6.625 × 10⁻⁻27 erg/s, లేదా h 6.625 × 10⁻⁻34 joule/s, లేదా h 1.58 × 10⁻⁻34 calorie/secondగా ఉంటాయి. అండ్ దీస్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్స్ బ్లాక్ బాడీ రేడియేషన్స్ గురించి ఇది సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మరి బ్లాక్ బాడీ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. బ్లాక్ బాడీ అంటే ఏంటి? ఏ బాడీ విచ్ ఈస్ ఎ పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పర్ఫెక్ట్ రేడియేటర్ ఆఫ్ ఆల్ రేడియేషన్స్. ఏ బాడీ అయితే రేడియేషన్స్ని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుందో, పర్ఫెక్ట్గా రేడియేట్ చేస్తుందో అలాంటి బాడీని బ్లాక్ బాడీ అంటారు. ఈ బ్లాక్ బాడీ రేడియేషన్స్ గురించి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ వేరియస్ రేంజెస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్? ఇక్కడ ఏమడిగాడు?
ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి అడిగారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడిగారు. సో ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ accelerated alternating electric and magnetic fields are produced. ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్ అనేది దాన్ని వేగవంతం చేసినప్పుడు అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంతేకాకుండా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ యాక్సిలరేటెడ్ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్. అంటే ఏంటి, ఎలక్ట్రాన్ లాంటి చార్జ్డ్ పార్టికల్స్ని మనం స్పీడప్ చేస్తే, వేగవంతం చేస్తే అది ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ కరెంట్ని, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంతేకాకుండా దాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. దీస్ ఫీల్డ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. అవి ట్రాన్స్మిటెడ్ అంటే అవి ప్రయాణిస్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి, అవి వేవ్స్ రూపంలో ట్రాన్స్మిట్ అవుతాయి. These fields are transmitted in the form of waves and oscillating charged particles in a body. అంటే దీస్ వేవ్స్ ఇక్కడ వేవ్స్ రూపంలో వెళ్తాయి. ఈ వేవ్స్ని ఏమంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయంటే ఆసిలేటింగ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ ఏ బాడీ, అంటే వాటిని వేగవంతం చేయడం లేదా వాటి యొక్క కదలికల వలన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే చార్జ్డ్ పార్టికల్స్ అనేవి వేగవంతం అవుతాయో, కదులుతాయో, అప్పుడు అందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా ప్రొడ్యూస్ అయ్యి ట్రాన్స్మిట్ అవుతాయి. అవి ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఎలా వెళ్తాయంటే దే ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ రూపంలో వెళ్తాయి. ఆ వేవ్స్ని మనం ఏమంటున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. సో అవి వాక్యూమ్ గుండా కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. దే పాస్డ్ త్రూ ద వాక్యూమ్ ఆల్సో. అంటే వాక్యూమ్ అంటే ఏంటి, ఎంటీగా ఉంటుంది. వాక్యూమ్లో ఎలాంటి మీడియం ఉండకుండా ఎలాంటి ఎయిర్ కానీ ఏం ఉండకుండా ఎంటీగా ఉంటే దాన్ని శూన్యంగా ఉంటుంది, దాన్ని వాక్యూమ్ అంటారు. సో దీస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కెన్ పాస్ త్రూ ద వాక్యూమ్ ఆల్సో. No medium is required to pass this electromagnetic radiation. అంటే ఎలాంటి మీడియం, ఎయిర్ లాంటి ఎలాంటి మీడియం అవసరం లేకుండా శూన్యంలో కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది పాస్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కెన్ పాస్ త్రూ వాక్యూమ్ ఆల్సో. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి సంబంధించి కొన్ని వర్డ్స్ని నేర్చుకుందాం, కొన్ని డెఫినేషన్స్ నేర్చుకుందాం. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వెలాసిటీ. వెలాసిటీ ఈజ్ ఇండికేటెడ్ విత్ సి. వెలాసిటీ అంటే ఏంటి మరి, లీనియర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ 1 సెకండ్. ఇలా వేవ్స్ అనేవి లీనియర్గా ఒక లైన్లో 1 సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, లీనియర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో ఒక వేవ్ ఎంత డిస్టెన్స్ లీనియర్గా ట్రావెల్ చేస్తుంది అనే డిస్టెన్స్ని వెలాసిటీ అంటారు. వెలాసిటీకి యూనిట్స్ ఏంటి, సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ పర్ సెకండ్. అండ్ దిస్ వెలాసిటీ వాల్యూ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అన్ని రకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి సి వాల్యూ సేమ్ ఉంటుంది, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సి వాల్యూ ఎంత, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీ అంటే ఏంటి, లీనియర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్లో ఒక వేవ్ ట్రావెల్ చేసే లీనియర్గా స్ట్రెయిట్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ని వెలాసిటీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, వేవ్ లెంత్. వేవ్ లెంత్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ల్యాండా. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సక్సెసివ్ క్రెస్ట్ ఆర్ ట్రఫ్ ఈజ్ ఆఫ్ ఎ వేవ్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. అంటే ఇక్కడ చూడండి, ఈ వేవ్ లోపల ఈ హైట్ ఏదైతే ఉందో ఈ హైట్ ఉన్న ప్లేస్ని క్రెస్ట్ అంటారు, ఈ లోతుగా ఉన్నదాన్ని ట్రఫ్ అంటారు. ఈ 2 హైట్ అంటే 2 క్రెస్ట్ల మధ్య డిస్టెన్స్ని లేదా 2 ట్రఫ్ల మధ్య డిస్టెన్స్ని ల్యాండా అంటారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 క్రెస్ట్ ఆర్ 2 ట్రఫ్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. హైట్లో ఉన్నదాన్ని ఏమంటున్నాం,
క్రెస్ట్ అంటున్నాం, డెప్త్కు ఉన్నదాన్ని ఏమంటున్నాం, ట్రఫ్ అంటున్నాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ క్రెస్ట్, పక్క పక్కన ఉన్న టూ సక్సెసివ్ క్రెస్ట్ల మధ్య డిస్టెన్స్ని లేదా ట్రఫ్ల మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని వేవ్ లెంత్ అంటారు. అండ్ వేవ్ లెంత్కి యూనిట్స్ ఏంటి, యాంగ్స్ట్రమ్స్, నానోమీటర్ ఆర్ పికోమీటర్, నానోమీటర్ ఆర్ పికోమీటర్, మీటర్ లేదా సెంటీమీటర్, యాంగ్స్ట్రమ్స్, మీటర్స్, సెంటీమీటర్స్, నానోమీటర్ ఆర్ పికోమీటర్. మరి వాల్యూస్ చూద్దాం. 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. 1 యాంగ్స్ట్రమ్ వాల్యూ ఎంత, 10⁻⁻10 మీటర్స్. లేదా 1 నానోమీటర్ వాల్యూ ఎంత, 10⁻⁻9 మీటర్స్. 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. ఆ మీటర్స్ని సెంటీమీటర్స్కి మారిస్తే 10⁻⁻7 సెంటీమీటర్స్ అవుతుంది. 1 పికోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్స్. 1 పికోమీటర్ వాల్యూ ఎంత, 10⁻⁻12 మీటర్స్. అండ్ నెక్స్ట్ చూద్దాం ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చూద్దాం. ఫ్రీక్వెన్సీ అంటే ద నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఎ పాయింట్ ఇన్ 1 సెకండ్. ఈ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేవ్స్ని ఒక పాయింట్ తీసుకుందాం. ఒక పాయింట్ తీసుకొని ఈ వేవ్స్ అనేవి ఇలా ముందుకు వెళ్తూ ఉంటాయి. వేవ్స్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు ఈ పాయింట్ని ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ దాటి వెళ్తున్నాయి అనే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ద నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్లో ఒక పాయింట్ని ఎన్ని వేవ్స్ దాటి వెళ్తున్నాయి అనే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ద నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. మరి ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి, హెడ్స్ దీన్ని హెచ్జెడ్గా రాస్తారు. హెడ్స్ సైకిల్ పర్ సెకండ్ ఆర్ సెకండ్, హెడ్స్ సైకిల్ పర్ సెకండ్ ఆర్ సెకండ్. అండ్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి, న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా. సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, ల్యాండా అంటే వేవ్ లెంత్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, వేవ్ నంబర్ ఈజ్ ఇండికేటెడ్ విత్ న్యూ బార్. పైన లైన్ పెట్టాలి, న్యూ బార్ అనేది ఉంటుంది. వేవ్ నంబర్ ఈజ్ ఇండికేటెడ్ విత్ న్యూ బార్. మరి వేవ్ నంబర్ అంటే ఏంటి, ద నంబర్ ఆఫ్ వేవ్స్ ప్రజెంట్ ఇన్ 1 యూనిట్ లెంత్. ఒక యూనిట్ లెంత్ లోపల ఒక డిస్టెన్స్, ఒక యూనిట్ లెంత్ తీసుకుంటే ఆ డిస్టెన్స్ లోపల, ఒక యూనిట్ లెంత్ తీసుకుంటే ఆ డిస్టెన్స్ లోపల ఎన్ని వేవ్స్ ఉన్నాయి. ద నంబర్ ఆఫ్ వేవ్స్ ప్రజెంట్ ఇన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని వేవ్స్ ఉన్నాయి. ద నంబర్ ఆఫ్ వేవ్స్ ప్రజెంట్ ఇన్ 1 యూనిట్ లెంత్ ఈజ్ కాల్డ్ వేవ్ నంబర్ ఈజ్ ఇండికేటెడ్ విత్ న్యూ బార్. న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ల్యాండా. అంటే న్యూ బార్ ఈక్వల్ టు 1/λ. ఫార్ములా ఏంటి, న్యూ బార్ ఈక్వల్ 1/λ. ఇప్పుడు చూడండి ఇక్కడ న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా అన్నాం. న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా. సి ఇంటూ దీన్ని 1/λగా రాయొచ్చు కదా. న్యూ ఈక్వల్ టు సి ఇంటూ దీన్ని 1/λగా రాయొచ్చు. ఈ ల్యాండాని బయటకు తీయండి, 1/λ. మరి 1/λ అంటే ఏంటి, 1/λ అంటే న్యూ బార్ కాబట్టి ఇక్కడ న్యూ ఈక్వల్ టు సి ఇంటూ 1/λకి బదులు ఏం రాయొచ్చు, న్యూ బార్ రాయొచ్చు. అంటే న్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, సి న్యూ బార్ అవుతుంది. న్యూ ఈక్వల్ టు సి న్యూ బార్. ఇక నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, యాంప్లిట్యూడ్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ఏ. హైట్ ఆఫ్ ద క్రెస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ద ట్రాఫ్ ఆఫ్ ఎ వేవ్. ఈ హైట్, వీటిని ఏమన్నాం, క్రెస్ట్ అన్నాం. డెప్త్ ఉన్న వాటిని ఏమన్నాం, ట్రాఫ్ అన్నాం. ఈ క్రెస్ట్ యొక్క హైట్ని లేదా ఈ క్రెస్ట్ యొక్క ఈ హైట్ ఏదైతే ఉంది, ఈ హైట్ని లేదా ట్రఫ్ యొక్క లోత్ ఏదైతే ఉందో దాన్ని మనం యాంప్లిట్యూడ్ అంటారు. సో హైట్ ఆఫ్ ద క్రెస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ద ట్రఫ్ ఆఫ్ ఎ వేవ్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. అండ్ యాంప్లిట్యూడ్ డిటర్మైన్స్ ఇంటెన్సిటీ ఆర్ బ్రైట్నెస్ ఆఫ్ వేవ్. అది ఆ వేవ్ యొక్క బ్రైట్నెస్ని, ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఏ వాల్యూ ఎక్కువగా ఉంటే దానికి బ్రైట్నెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా amplitude determines intensity or brightness of the wave. Thank you.